సో ఏదైతే 2021లో తిరుపతిలో లోక్సభ ఉప ఎన్నిక జరిగింది, ఆ ఉప ఎన్నికలో దొంగ ఓట్లు నమోదయ్యాయి అని చెప్పేసి అప్పట్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ అంటే కూటమికి సంబంధించిన నేతలు అభిప్రాయపడ్డారు. సో సాక్ష్యాధారాలు ఇవిగో అని చెప్పేసి చూపించినా లేదు అది ఇది అని చెప్పేసి అంటారు. సరే, ఇంతకు ఆ ఎన్నికల్లో వైసీపీ గెలవదంటారా? ఖచ్చితంగా గెలుస్తుంది. కానీ దొంగ ఓట్లు ఎందుకు వేయించాలా అని అంటే, ఇదిగో మెజారిటీ. ఆ మెజారిటీ ఎందుకు? మెజారిటీ చూపిస్తే ఇదిగో మెజారిటీ ప్రజలందరూ, ఎక్కువ శాతం మంది ప్రజలు ఈ పరిపాలన తీరు పట్ల సంతోషంగా ఉండారు అనే పాజిటివ్ పల్స్ని ప్రజల్లో ఎక్కించాలనుకున్నారు. సో అందు గురించి తిప్పలన్నీ చివరికి ఏం చేశారు, వీరు దీనికోసం దొంగ ఓట్లను కూడా ఎన్రోల్ చేసేసారంట. ఆ దొంగ ఓట్లు ఆ విధంగా చేయబట్టి ఇప్పుడు ఆ విషయం బయటకు రాబట్టి ఆ సమయంలో ఈ పోలీస్ అధికారులు ఏదైతే నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించారో అందుకు గాను వాళ్ళు ఇప్పుడు సస్పెండ్ అయ్యారు.